హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను. ఈ సంవత్సరం 2024లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ యొక్క సారాంశం ఏంటంటే ఏ సెట్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఎప్పుడు కండక్ట్ చేస్తుంది అనేది క్లియర్ కట్గా ఈ ప్రెస్ నోట్లో అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ February 14th రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ యొక్క సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అన్ని సెట్ ఎగ్జామినేషన్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఆ సెట్కి కన్వీనర్ ఎవరు, ఆ సెట్కి వైస్ ఛాన్సలర్ ఎవరు, అలాగే ఆ సెట్ డేట్స్ అనేది క్లియర్ కట్గా రిలీజ్ చేశారు. సో డీటెయిల్గా ఏ సెట్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అండ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తుందో చూసినట్టయితే ఫస్ట్ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఇయర్ జేఎన్టీయూ కాకినాడ కండక్ట్ చేస్తుంది. అండ్ సెట్ డేట్స్ వచ్చేసి May 13th to May 19th ఉండబోతున్నాయి. అండ్ ఈ సెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ లాటరల్ ఎంట్రీస్ అంటే ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఈ ఇయర్ ఈ సెట్ని జేఎన్టీయూ అనంతపూర్ కండక్ట్ చేస్తుంది. అండ్ సెట్ డేట్ వచ్చేసి May 8th, 2024 షెడ్యూల్ చేశారు. అండ్ ఐసెట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ స్టూడెంట్స్కి ఈ ఇయర్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ కండక్ట్ చేస్తుంది. అండ్ సెట్ డేట్ వచ్చేసి 6th May 2024 షెడ్యూల్ చేశారు. అండ్ పీజీఈ సెట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంటెక్ ఎంఫార్మసీ స్టూడెంట్స్కి ఈ ఇయర్ ఎస్వియు యూనివర్సిటీ తిరుపతి కండక్ట్ చేస్తుంది. అండ్ సెట్ డేట్ వచ్చేసి May 29th to May 31st షెడ్యూల్ చేశారు. ఎడ్సెట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ బీఈడి వాళ్ళకి ఈ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఈ సెట్ని కండక్ట్ చేస్తుంది. అండ్ సెట్ డేట్ వచ్చేసి 8th June 2024 షెడ్యూల్ చేశారు. అండ్ లా సెట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ ఈ సెట్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు కండక్ట్ చేస్తుంది. సో సెట్ డేట్ వచ్చేసి 9th June 2024 షెడ్యూల్ చేశారు. సో నెక్స్ట్ పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బీపీఈడి యూజీ డిపిఈడి వాళ్ళకి ఈ ఇయర్ ఈ సెట్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు కండక్ట్ చేస్తున్నారు. అండ్ సెట్ డేట్ వచ్చి ఈ ఫీల్డ్ టెస్ట్ డేట్స్ ఉంటాయన్నమాట, ఇవి ఇంకా డిక్లేర్ చేయలేదు. నెక్స్ట్ పీజీ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ స్టూడెంట్స్కి ఈ ఇయర్ ఈ సెట్ని ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అండ్ సెట్ డేట్స్ వచ్చేసి 3rd June to 7th June షెడ్యూల్ చేశారు. అండ్ ఏడీ సెట్ ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బీఎఫ్ఏ అండ్ బీ డిజైన్ స్టూడెంట్స్కి ఈ ఇయర్ ఈ సెట్ని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ కడప కండక్ట్ చేస్తుంది. సెట్ డేట్స్ వచ్చేసి 13th June 2024 షెడ్యూల్ చేశారు. సో ఏపీలో జరగబోయే అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ డేట్స్ అండ్ ఎగ్జామ్ కండక్టింగ్ యూనివర్సిటీస్ క్లియర్ కట్గా ఈ ప్రెస్ నోట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ రివీల్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దీన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. సో చాలామంది స్టూడెంట్స్కి ఒక కంగారు అలాగే ఒక డౌట్ ఉంది, ఈ సెట్ డేట్సే ఫైనల్ డేట్సా లేదా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని. అయితే నేను దాని మీద కూడా క్లారిటీ ఇస్తాను. అయితే మన లాస్ట్ వీడియోలో నేను ఈ సెట్ డేట్స్ May 20 నుంచి June 6th మధ్య షెడ్యూల్ చేస్తారని చెప్పాను. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఈ ఇయర్ మన ఏపీలో స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ మే నెలలో కన్నా ముందే కండక్ట్ అయ్యి వాటి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసినట్టయితే ఇక్కడ షెడ్యూల్ చేసిన డేట్స్లోనే మీ సెట్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. లేదు మన ఎలక్షన్ రిజల్ట్స్ డిలే అయినట్టయితే ఈ సెట్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఎప్పటికి పోస్ట్పోన్ అవ్వచ్చు అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రపోజ్ చేసిన డేట్స్కి ఒక 1 month పోస్ట్పోన్మెంట్ జరగచ్చు, కానీ అంతకు మించి పోస్ట్పోన్మెంట్ అయితే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఏపీ సెట్ వచ్చేసి May 13th to May 19th షెడ్యూల్ చేశారు. అయితే ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఒక 1 month పోస్ట్పోన్ అవుతుంది. అంటే మీకు June 20th లోపు ఈఏపీ సెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఈ సెట్ విషయానికి వచ్చేసి May 8th ఉంటుందని ఇక్కడ షెడ్యూల్ చేశారు. ఒకవేళ పోస్ట్పోన్మెంట్ జరిగితే ఒక 1 month పోస్ట్పోన్మెంట్ జరగచ్చు, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1 month పోస్ట్పోన్మెంట్ జరిగినట్టయితే మీకు June 10th లోపు మీ ఈ సెట్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ అయిపోద్ది. సో ఇదే విషయాన్ని మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. నేను ఈ సెంట్రల్ ఎలక్షన్స్ అలాగే స్టేట్ ఎలక్షన్స్ ఉంటాయి, ఒకవేళ రిజల్ట్స్ డిక్లేర్ అవడం లేట్ అయితే మన సెట్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి May 20th నుంచి June 6th మధ్యలో సెట్ ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయని ముందుగానే ఒక వీడియో చేశాను. అయితే ఈ ప్రెస్ నోట్ ద్వారా మనకు ఒక క్లారిటీ వచ్చింది ఎప్పుడు ఉండబోతాయని. సో ఇదే మెయిన్ డేట్ కింద పెట్టుకోండి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఒక 1 month పోస్ట్పోన్ అవుతాయని పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. 1 monthకి మించి ఎక్కువ పోస్ట్పోన్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో ఈ క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసినట్టయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ నుంచి
ప్రతి సెట్ ఎగ్జామినేషన్ ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఆ సెట్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ పేపర్స్, అలాగే చాలా ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ద్వారా మేము ఇవ్వబోతున్నాం. సో ఈ ఇంపార్టెంట్ అప్డేట్స్ అలాగే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.